లావూరి గాయత్రి, ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ధన్యవాదాలు. మాది పోతనపల్లి గ్రామం అండి, చాట్రాయి మండలం, ఏలూరు డిస్టిక్. నేను ఒక డ్వాక్రా గ్రూప్లో ఉన్నాను. నాకు ₹1,00,000 రుణం వచ్చింది. ఆ ₹1,00,000 రుణం ద్వారా నేను అగ్రికల్చర్ చేయించుకున్నాను. తరువాత నేను ఓన్గా కుట్టు మిషన్ ద్వారా నేను చాలా రుణం పొందాను. తరువాత నేను ఉన్నతి లోన్ తీసుకున్నాను. ఉన్నతి లోన్ ₹1,00,000 తీసుకోవటం ద్వారా నేను బుట్టలు ప్రారంభించాను. తరువాత వాళ్ళ ఆర్థికంగా 10 మందిని పెట్టుకున్నాను. వాళ్ళ ఆర్థికంగా సహాయం కోసం నేను 10 మందిని పెట్టుకొని బుట్టల ద్వారా ప్రారంభించాను. తద్వారా నేను లభించినది 40,000 దాకా నేను ఆర్థికంగా సహాయం చేస్తాను. తరువాత నాకు స్త్రీలకు ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సుల గురించి కానీ, నేను 1 వీక్ 2 డేస్ ముందు నేను విజయవాడ వచ్చాను. విజయవాడకి దాదాపు 200 ఖర్చు అవుతుంది. ఇప్పుడు స్త్రీలకు ప్రత్యేకంగా ఫ్రీ బస్సుని కేటాయించారు. తరువాత గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వచ్చినాయి. ఇదివరకు గ్యాస్ లేక చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు సంవత్సరాలకి 3 బండలు ఫ్రీగా వచ్చినాయి. మేము చాలా లాభం పొందుతున్నాము. తరువాత ఇంటిలో ఇదివరకు ఒక్కలే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కరికే తల్లి వందనం పడేది. అలా కాకుండా ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా వారందరికీ తల్లి వందనం పడుతుంది. మేము చాలా రుణం పొందుతున్నాము. గత ఏడాది ఇప్పుడు ఏడాది కంటే మేము చాలా లాభం పొందుతున్నాము. అలా కాక మా మామగారికి గత ఏడాది 2,000 పెన్షను, ఈ సంవత్సరం ఈ ఏడాది మా మామగారికి 4,000 పెన్షన్, 3,000 పెన్షన్ వస్తుంది. కనుక మేము మా కుటుంబంలో మేము చాలా ఆర్థికంగా లాభం పొందుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నాకు ధన్యవాదాలు. ఎంతమంది పిల్లలు గాయత్రి? ఇద్దరండి. ఇద్దరికి ఏం చదువుతారమ్మా? ఇద్దరు. పాప 8th క్లాస్ అండి, బాబు 4th క్లాస్. ఇద్దరికి డబ్బులు వస్తుందా? ఇద్దరికి తల్లికి వందనం పడిందండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక ఉదాహరణ. గాయత్రి అందరికీ స్ఫూర్తి కావాలి. 2 పిల్లలుంటే ఇద్దరికి 15,000 బ్యాంకులో ఈవిడ అకౌంట్లో పడింది, తల్లికి వందనం కింద. రెండోది, ఆ పిల్లల్ని స్కూలుకు పంపిస్తే పూర్తిగా మధ్యాహ్నం భోజనం పెట్టి స్నాక్ కూడా ఇచ్చి బాగా చదివించే బాధ్యత. ఒకవేళ రెసిడెన్షియల్ స్కూల్లో చేరిస్తే 100% ఖర్చులు పెట్టి చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం. వాళ్ళ మామకి ₹4,000 చొప్పున ₹48,000 సంవత్సరానికి పెన్షన్ వస్తుంది. ఇవి కాకుండా ఆ అమ్మాయి ఇప్పుడే చెప్పింది, స్త్రీశక్తి, ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా. ఇప్పుడు ఆడబిడ్డలంతా వచ్చారు. ఒకప్పుడు బస్ ఎక్కితే డబ్బులు పే చేయాల్సి వచ్చేది, జోబీ ఖాళీ అయ్యేది. ఇప్పుడు ఆడబిడ్డలకు మాత్రం స్వేచ్ఛగా ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం స్త్రీశక్తి కింద ఏర్పాటు చేశాం. అది మీ యొక్క ఆర్థిక విధానాన్ని బట్టి, వెసులుబాటుని బట్టి దేవాలయానికి పోవాలంటే దేవాలయానికి పోవచ్చు, అమ్మగారింటికి పోవాలంటే అమ్మగారింటికి పోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కడ నచ్చిన ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి కూడా పోయి చూసుకొని మళ్ళా రావచ్చు. ఎక్కడికి పోయినా ఉచిత ప్రయాణం. రెండోది, మీ అందరికి కూడా ఇంకొక పక్కన 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం. 3-4 నెలలకు ఒకసారి దానికి అయ్యే డబ్బులంతా కూడా బ్యాంకులో వేస్తున్నాం. ఆ ఖర్చు కూడా తగ్గింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ ఆ అమ్మాయి డాక్రా సంఘంలో మెంబర్. డాక్రా సంఘంలో ఒక మెంబర్గా ఉండి పైకి రావడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంది. డబ్బులు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీ కానీ చేయూతం తీసుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఆడబిడ్డలపైన నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. పోయిన సంవత్సరం 1,40,000 మంది చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారు. అంటే ఆ ఊరిలో ఉండే వనరులు ఉపయోగించుకొని వాళ్ళు వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ సంవత్సరం చూస్తే 5 లక్షల మందికి ప్లాన్ చేశాం. రాబోయే రోజుల్లో 10 లక్షల సంఘాలు మన దగ్గర ఉన్నాయి. ఈ 10 లక్షల సంఘాల్లో కనీసం 2-3 లక్షల మంది, అంటే 20-30 లక్షల కుటుంబాలు ఆర్థికవేత్తగా తయారు చేయడం, వాళ్ళకు ఆదాయాన్ని పెంచే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇది కానీ జయప్రదమైతే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలు, డాక్రా సంఘాలు
ఆదర్శంగా ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక ముందడుగు. ఇది ఇలాంటి గాయత్రి లాంటి వాళ్ళంతా కూడా ఏం చదువుకోనమ్మా నువ్వు? 10వ తరగతే. పిహెచ్డి కాదు, ఐఐటి కాదు, 10th క్లాస్. కావాల్సిన నిరంతరం నేర్చుకోవాలనే ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఉంటే ఏదైనా సాధ్యం. గట్టిగా ఆ అమ్మాయి సక్సెస్ కోసం పనిచేసింది కాబట్టి గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. ఇలాంటి వాళ్ళని అభినందించాలి. గుడ్ లక్. ధన్యవాదాలండి. తర్వాత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వివిధ సంస్థలతో ఎంఓయూ కార్యక్రమం ముందుకు